నమస్తే, నేను లక్ష్మణ్. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల గారు వడివడిగా అన్ని సమస్యలపైన ఆమె మాట్లాడుతున్నారు. ప్రభుత్వ విధానాలు వైఫల్యాలపైన ఆమె ఏకరావు పెడుతూ కౌంటర్స్ ఇస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఆమె పర్యటిస్తున్నారు. గుడ్లకమ్మ వాగు గేటు కొట్టకపోయి 3 నెలలు అవుతున్న దాని మరమ్మతులకి నోచుకోలేని పరిస్థితి అయితే ఉంది. ఇంత దౌర్భాగ్య పరిస్థితులు జగన్ ప్రభుత్వం ఉందని చెప్పి ఆమె చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పరిస్థితి. ఇదే అంశంపైన మనతో మాట్లాడటానికి రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. షర్మిల గారు ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఒంగోలులో దాదాపు 4 రోజుల నుంచి తాగునీరు అందని పరిస్థితి, వారాల తరబడి నీళ్లు రోజుకొకసారి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రకాశం జిల్లా కరువు కాటకాలే కాదు, తాగునీటికి కూడా అతులాకుతలం సతమతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గుడ్లకమ్మ వాగు గేటు కొట్టకపోయింది. సాగునీటి ప్రాజెక్టుల మీద అంత నిర్లక్ష్యం వహించడానికి కారణాలు ఏంటంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రయారిటీస్ లేవండి. ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా ఏంటి అంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వానికి దీర్ఘకాలిక లక్ష్యము, స్వల్పకాలిక లక్ష్యం అని 2 ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి ఏ లక్ష్యము లేదు. అంటే నేను ఇంత ఎక్స్పీరియన్స్లో నేను చూస్తున్న డైరెక్షన్ లెస్ గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే అది జగన్ గవర్నమెంట్. ఏ గవర్నమెంట్కైనా కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఉదాహరణకి మీరు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తీసుకుందాం. అప్పటికి ఈ నీటిపారుదల ప్రాజెక్టులకి రకరకాల అడ్డంకులు ఉండేవి, అంత ఈజీగా జరిగేవి కాదు. ఆయన వెంటనే ఏం చేశాడు, సంక్షేమం నా ప్రయారిటీ అని చెప్పి సంక్షేమం పెట్టుకున్నాడు. మొత్తం రాయలసీమకి వాటర్ ఇవ్వటానికి గాలేరు, హంద్రీనీవా, ఇవన్నీ ఈ సుజల స్రవంతి ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ తెలుగు గంగ, ఇవన్నిటికీ ఆయన బ్రెయిన్ చైల్డ్ అనమాట. రూపకల్పన చేసి ఎట్లయినా సరే కేంద్ర ప్రభుత్వానికి అడ్డం తిరిగి మరీ ఆ ప్రాజెక్టులు కట్టడం మొదలుపెట్టాడు. అది ప్రయారిటీ. అది కంప్లీట్ అయ్యే వరకు వెల్ఫేర్ అందించటం అనేది ఆ రోజు ఎన్టీ రామారావు తీసుకున్న ప్రయారిటీ. మీరు అట్లా ఒక్కొక్క గవర్నమెంట్కి ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాను. మర్రి చెన్నారెడ్డి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. కానీ ఆయన వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మొత్తం కోస్తా డెల్టాలో ఆధునీకరణ, ఈ కాలువల ఆధునీకరణ నెట్వర్క్కి సంబంధించి ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు తీసుకొచ్చాడు. అప్పటి వరకు కాలువలు తవ్వినప్పుడు 70 ఏళ్ల కిందటో 80 ఏళ్ల కిందటో ఒక తవ్విన కాలువలు అట్లాగే ఉండేవి. ఆ కాలువలని మొత్తం కూడా రీకన్స్ట్రక్ట్ చేశాడు, పూడికలు తీశాడు. అదొక పెద్ద ప్రాజెక్ట్ అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు తెలంగాణలో ఆ సమస్య ఉండదు, కానీ కోస్తా ఆంధ్రాలో వర్షం రాగానే ఆ నీళ్లు డ్రైన్స్ ద్వారా వెళ్ళిపోవాలి. కోస్తా ప్రాంతంలో పంట కాలువ, మురుగు కాలువ అని 2 ఉంటాయి. మురుగు కాలువ అంటే మన డ్రైనేజ్ కాలువ కాదు, ఎక్సెస్ వాటర్ సముద్రంలోకి వెళ్ళిపోవటానికి. ఈ 2 వ్యవస్థలు కూడా దెబ్బతిని ఉన్న సమయంలో చెన్నారెడ్డి వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ తీసుకొచ్చి ఆ మొత్తం ఆధునీకరణ పనులు చేపట్టాడు. అది ఆయన తీసుకున్న ప్రయారిటీ వర్క్. ఈ విధంగా మనం చూసుకుంటూ ఉంటే మనం చూసాం చంద్రబాబు నాయుడు టైంలో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అంటే డెవలప్ చేయాలి. ఎట్లా డెవలప్ చేయాలి? అప్పటి వరకు అసలు బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ అనేది నథింగ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. అటువంటిది అప్పుడు కర్ణాటకలో SM కృష్ణ అని ముఖ్యమంత్రి ఉండేవాడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఆయన ఒకసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి ఏదో కాంక్లేవ్లో సదస్సులో కనిపించి, ఏంటి నువ్వు నాతో పోటీ పడాలని ప్రయత్నం చేస్తున్నావా అని అడిగాడు. అంటే నవ్వుతూ. అప్పటికి బెంగళూరు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్లో టాప్లో ఉన్నదన్నమాట. నువ్వు ఇప్పుడు మొదలుపెట్టావు, కంప్యూటర్లు కొనటం మొదలుపెట్టావు, ఇప్పుడు నువ్వు నాతో పోటీ పడతావా అని అడిగాడు. అడిగితే దానికి చంద్రబాబు నాయుడు చెప్పిన సమాధానం ఏంటంటే, ఇవాళ కాకపోతే రేపైనా నీ కాంపిటీటర్ని నేనే అని చెప్పాడు. అంటే అది ప్రయారిటీ.
ఈ రోజున సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చింది అంటే దానికి చంద్రబాబు విజన్ కారణం. ఈ విధంగా ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక్కొక్క ఫోకస్ ఉంటుంది, ఒక్కొక్క డెవలప్మెంట్ ఏరియా ఉంటుంది, ఒక్కొక్క థ్రస్ట్ ఉంటుంది. ఆ ప్రకారం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏముంది చెప్పండి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇదిగో ఇది ప్రయారిటీ అని మీరు నేను కాదు, జగన్మోహన్ రెడ్డిని చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న తిరుపతిలో ఒక కాంక్లేవ్ జరిగితే నువ్వేం చేసావంటే నేను నవరత్నాలు ఇంప్లిమెంట్ చేశాను అంటాడు. నవరత్నాలు ఇంప్లిమెంట్ చేయటం ఒక ఫోకస్సా? నవరత్నాలు ఇంప్లిమెంట్ చేయటం అనేది అది గవర్నమెంట్ ప్రయారిటీనా? మరి ఆ నవరత్నాలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులు ఎవరు ఇస్తారు? పైన మోడీ ఇస్తే నువ్వు తీసుకొచ్చి ఖర్చు పెడతావు, పేరు నీది పెట్టుకుంటావు, నీది మీ నాన్నది పేరు పెట్టుకుంటావా? ఇది ఆ విజన్ అంటే. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ ఇరిగేషన్ వ్యవస్థ, రైతులు పడే బాధలు, లేదు ఎండాకాలం వస్తే తాగునీటి అవసరాలు, ఇవి తీర్చటం అనే ప్రయారిటీ అసలు లేదు. అందువల్ల మనకి ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. అవును, యాక్చువల్గా ఇప్పుడు షర్మిల గారు ఏపీలో పర్యటిస్తున్నారు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళని పరామర్శించడానికి ఆ గుట్లకమ్మ వాగుని పరిశీలించడం వేరు. మనం గతంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది, పోలవరం ఎప్పుడు పూర్తయిద్దో తెలియదు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్న పరిస్థితి ఉంది. ఈ ప్రయారిటీస్లో షర్మిల గారు ఇంకా ఏ విషయాలపైన దృష్టి పెడితే బాగుంటుందని, ప్రజా సమస్యలపైన? ఇప్పుడు షర్మిల దేని మీద దృష్టి పెడుతుంది అనేది అది కాంగ్రెస్ పార్టీ ప్రయారిటీ ప్రకారం జరుగుతుంది. కానీ రాష్ట్ర అవసరాలు ఏంటి అంటే, ఇప్పుడు గుళ్ళకమ్మ ప్రాజెక్టుకి అన్నీ కొట్టుకుపోవటం, ఇది అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోవటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే అసలు మెయింటెనెన్స్కి కూడా జగన్ డబ్బులు ఇవ్వట్లేదు. మీ ప్రకాశం జిల్లాలో నీటి బాధలు, నీటి సమస్యలు ఇవి ఉన్నట్టే రాయలసీమ మొత్తం అట్లాగే ఉంది. ప్రస్తుత పరిస్థితి అట్లా ఉంది. అనంతపురం జిల్లాలో అయితే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా కట్టిన వ్యవస్థకి మరమ్మతులు లేక ఆగిపోయినాయి. వాటికి డబ్బులు ఇవ్వకపోవటం వల్ల, మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వకపోవటం వల్ల జగన్ ప్రభుత్వం డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా లేదు మొత్తం. ఈ విధమైన పరిస్థితులు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్నాయి. మీకు ఇంకొక విషయం చెప్తాను లక్ష్మణ్ గారు, ఒక సీజన్కి కరువు వస్తే ఇంత ఉత్పాతం జరగదు. వరుసగా 3-4 సీజన్లు, 4 సీజన్లు వరుస కరువు వస్తే అసలు తాగునీటికి కూడా అల్లాడిపోతారు జనం. అటువంటిది జగన్ ప్రభుత్వంలో ఒక్క సీజన్కి వర్షాలు పడకపోతే ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నది. ఇది అంటే గవర్నమెంటు ఇక్కడే పనిచేయాల్సింది, ఈ ఏరియాలో పనిచేయాలి, థ్రస్ట్ ఏరియా దీన్ని తీసుకోవాలి. అటువంటిది తీసుకోకపోవటం వల్ల ఇంత భారీ నష్టం జరుగుతున్నది ప్రజలకి. షర్మిల ఇప్పుడు మీరన్నట్టు ఒక గుళ్ళకమ్మ కాదు, సొంత జిల్లాలో వెళ్ళి అన్నమయ్య ప్రాజెక్టుని చూసి రమ్మనండి. అసలు అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు ఎందుకు కొట్టుకుపోయినాయి? వైసీపీ నాయకుడు, అక్కడ ఒక వైసీపీ నాయకుడు ఉన్నాడు, అతని యంత్రాలు అవన్నీ, అతనే కాంట్రాక్టర్ కూడా, ఆ యంత్రాలన్నీ కొట్టుకుపోతాయి అని చెప్పి నీళ్లు వదల్లా. స్టోరేజ్ లెవెల్ పరిమితంగా అయిపోయినా కానీ నీళ్ళు వదల్లా. ఎందుకంటే అక్కడ యంత్రాలు, పెద్ద పెద్ద లోడు లారీలు, ట్రక్కులు అన్నీ ఉన్నాయి అక్కడ, ప్రొక్లైనర్లు అవన్నీ, మెషినరీ అంతా, హెవీ మెషినరీ, ఆ మెషినరీ అంతా కొట్టుకుపోతుందని చెప్పి నీళ్ళు వదల్లా. మేము ఇవన్నీ తీసిన తర్వాత వదులుతాంలేండి అన్నారు. ఈ లోపల గేట్లు కొట్టుకుపోయినాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే గవర్నమెంట్కి కనుక దూరదృష్టి ఉండి, ప్రయారిటీ ఉండి, ప్రొఫెషనల్ ఇంజనీర్లకి అవకాశం కల్పిస్తే వాళ్ళు ఏదైనా పని చేస్తారు. జగన్ గవర్నమెంట్లో వాళ్ళ కాంట్రాక్టర్ ప్రయోజనాలు కాపాడటం తప్ప వేరే ప్రయోజనాలే ఉండవు కదా. అందుకని షర్మిల ఈ గుళ్ళకమ్మ వాగు, అన్నమయ్య వాగు చూసిన తర్వాత, అన్నమయ్య ప్రాజెక్టు చూసిన తర్వాత ఇమ్మీడియట్గా పోలవరం పోవాలి. పోలవరం పోయి వాళ్ళ అన్నయ్య ఇంతవరకు ఏమి నిర్వాహకం చేశాడో చూసి రావాలి ఖచ్చితంగా. ఇది పెద్ద డిమాండ్. ఇది
ఇది వేరే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ నేను నా తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తున్నా షర్మిలని, వెళ్ళి ఇమ్మీడియట్గా పోలవరం ప్రాజెక్టును చూసిరా, పోలవరం ప్రాజెక్టు చూసి మీ అన్నను నిలది. ఏం చేస్తున్నావు? అన్ని విషయాల మీద నిలదీస్తున్నావు కదా. పోలవరం ప్రాజెక్టు మీద నువ్వు ఎందుకు 74% పనులు గత ప్రభుత్వం పూర్తి చేస్తే 26% నువ్వు ఎందుకు చేయలేకపోయావు అని ప్రశ్నించాలి. నెక్స్ట్ పోలవరం విజిట్ పెట్టుకోవాలని చెప్పి నేను మీ మీడియా ముఖంగా నేను షర్మిలని డిమాండ్ చేస్తున్నాను. అది మొత్తానికైతే షర్మిల గారి యొక్క కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన కాడి నుంచి ఆమె నడుచుకుంటున్న విధానం సాగునీటి ప్రాజెక్టులపైన ఆమె ప్రత్యేక దృష్టి సారించినట్టుగా కనిపిస్తుంది. ఈరోజు గుడ్లకమ్మ వెళ్ళారు, అక్కడి నుంచి కూడా ఆ గేటు కొట్టకపోయిన విధానాన్ని, సాగునీటి ప్రాజెక్టులు సాగుతున్న విధానాన్ని, జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల్ని ప్రశ్నిస్తూ ఆమె చేసిన కామెంట్స్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.